మీకు తెలియకుండా మీరు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మీకు చెడు దిష్టి తగులుతుంది. దిష్టి అనేది చాలా డేంజర్. దిష్టి తగలడం అనేది వాస్తవం. అల్ ఐను హక్కున్. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, దిష్టి అనేది ఉంది, దిష్టి వాస్తవం. ఎలాంటి కారణాల వల్ల చెడు దిష్టి తగులుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ కారణాలు మీరు తెలుసుకుంటే చెడు దిష్టికి దూరంగా ఉండొచ్చు. చెడు దిష్టిని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు, కానీ దిష్టి అనేది చాలా డేంజర్. బాగా మంచిగా ఉన్న వ్యక్తి చెడు దిష్టిలో నాశనం అయిపోతాడు. బాగా ఎదుగుతున్న మంచి లాభాల్లో ఉన్న బిజినెస్ కూడా ఒక్కోసారి చెడు దిష్టి వల్ల పతనం అయిపోతుంది. బాగా సంతోషంగా ఉన్న భార్యాభర్తలైనా, బాగా సంతోషంగా ఉన్న కుటుంబాలు కూడా ఈ చెడు దిష్టి వల్ల ఒక్కసారిగా నాశనం అయిపోతున్నాయి. మీకు చెడు దిష్టి తగలకూడదంటే నేను చెప్పబోయే కారణాలు తెలుసుకోండి, వాటికి దూరంగా ఉండండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. చెడు దిష్టి తగలడానికి గల కారణాలు. మొదటిది, అతిగా పొగడ్డం. కొంతమంది అతిగా పొగుడుతూ ఉంటారు, ఏమీ లేకపోయినా కావాలని పొగుడుతూ ఉంటారు. దీనివల్ల చెడు దిష్టి తగిలే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్ ఇంట్లో అయినా, మీ బంధువుల ఇంట్లో అయినా మీకు అది నచ్చితే మాషాల్లా, బారకల్లా అని దువా ఇవ్వండి. వాళ్ళ యొక్క ప్రాపర్టీ నచ్చినా, వాళ్ళ కారు నచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి విషయం మీకు నచ్చితే, అతను ఏదైనా మంచిది నచ్చితే మాషాల్లా, బారకల్లా అని అతని కోసం దువా చేయండి. అంతేగాని పొగడబాకండి, దానివల్ల అతనికి నష్టం కలుగుతుంది. అతిగా పొగడడం, అతిగా పొగిడించుకోవడం వల్ల చెడు దిష్టి తగిలే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. రెండోది, అత్యధికంగా చూపించుకోవడం, షో ఆఫ్, రియా. చాలామంది ఏం చేస్తుంటారంటే నా దగ్గర అది ఉంది, ఇది ఉందని చూపించుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళకి చూపించుకోవడం కోసం, వీళ్ళకి చూపించుకోవడం కోసం బతుకుతుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న వస్తువు ఉన్నా దాని గురించి గొప్పగా చెప్పుకోవాలి, వాళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించి పొగిడించుకోవాలి. షో ఆఫ్ అంటే అత్యధికంగా చూపించుకోవడం వల్ల మీకు చెడు దిష్టి తగిలే అవకాశం ఉంది. మీకు ఏదైనా అల్లా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, అంతేగాని వాళ్ళకి చూపించుకుంటూ వీళ్ళకి చూపించుకుంటూ తిరగవాకండి. ఎందుకంటే అందరూ మంచిగా ఉండరు, లోపల రగిలిపోతుంటారు నువ్వు ఎప్పుడు నాశనం అయిపోవాలని. నీకు అల్లా ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అల్లాకి కృతజ్ఞతలు చెప్పుకొని వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి, అంతేగాని చూపించుకుంటూ తిరగబాకండి. దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ. మీ బాడీ అయినా, మీ బట్టలైనా, మీ కార్ అయినా, బైక్ అయినా, ఇంట్లో ఏదైనా వస్తువులున్నా, ఎవరైనా కొత్త వస్తువు కొంటే పిలిపించి మరీ చూపిస్తారు, మేము ఇది కొన్నాం, మేము అది కొన్నాం అని. కొంతమంది ఆడవాళ్ళకైతే ఇదే పని. ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వచ్చినా, ఏదైనా కొత్తది కొన్నా అందరిని పిలిపిస్తారు, వీధిలో వాళ్ళందరినీ. అది చూడు, ఇది చూడు, మేము ఆడిని తెప్పించాం, ఇక్కడిని తెప్పించామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయబాకండి, దానివల్ల మీకు చాలా నష్టం కలుగుతుంది. మూడోది, దువాలు చదవకుండా బయటకు పోవడం. ప్రవక్త ముహమ్మద్ వారు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు దువా చదువుకుని వెళ్ళమన్నారు. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లా లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ఈ దువా చదువుకోవాలి. రక్షణ లేకుండా దువాలు చదవకుండా బయటకు వెళ్తే చెడు దిష్టి తగిలే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా దువా చదివి బయటకు వెళ్ళండి. నాలుగోది, ఉదయం మరియు సాయంత్రం దువాలు చదవకపోవడం. అంటే ఉదయం సాయంత్రం చదవాల్సిన అజ్కార్ చదవకపోవడం. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ఉదయం మరియు సాయంత్రం కొన్ని దువాలు చదువుకోవాలి, అంటే అజ్కార్ చదవాలి. ఆ దువాలు మనకి రక్షణ గోడలాగా పనిచేస్తాయి. హిస్నుల్ ముస్లిం పుస్తకాలు ఉన్నాయి, ఉదయం ఏం చదవాలి, సాయంత్రం ఏం చదవాలి. సుబహ్ షామ్కి అజ్కార్ అనేవి చాలా మనల్ని కాపాడతాయి. ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత ఒక 10-15 నిమిషాలు కూర్చొని ఆ దువాలు చదువుకోవాలి. అదేవిధంగా సాయంత్రం అంటే మగ్రిబ్ సమయం లోపు, అంటే అసర్ నుండి మగ్రిబ్ లోపు కొన్ని దువాలు ఉంటాయి, సాయంత్రం చదివే దువాలు, అవి చదువుకోవాలి. ఆ దువాలు చదువుకుంటే మనం అల్లా యొక్క రక్షణలో ఉంటాం, చెడు దిష్టి నుండి చాలా దూరంగా ఉండొచ్చు. ఐదోది, హసద్, ఈర్ష్య. కొంతమంది మీరంటే హసద్, ఈర్ష్య పడుతూ ఉంటారు, మీరంటే కుళ్ళుకుంటుంటారు. మీకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి నచ్చదు. అలాంటి వాళ్ళని గుర్తించి చాలా దూరంగా ఉండండి. ఎవరైతే మీరంటే ఈర్ష్య, అసూయ చెందుతూ ఉంటారో అలాంటి వారికి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మీరు బాగుపడకూడదని, నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారో అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోది, సోషల్ మీడియా. వాట్సాప్ డీపీలో చిన్నపిల్లల ఫోటోలు పెట్టడం, సోషల్ మీడియాలో చిన్నపిల్లల ఫోటోలు, మీ ఫోటోలు ఎక్కువగా అప్లోడ్ చేయడం, వీటి వల్ల దిష్టి తగిలే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త కారు కొన్నా, కొత్త బైక్ కొన్నా, ఏదైనా ఇల్లు కొన్నా, ఏదైనా వస్తువు కొన్నా కొంతమంది అయితే వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎదుటి వారి యొక్క చెడు దిష్టి తగిలే అవకాశం ఉంది. మీరు ఏదైనా బైక్ కొన్నారు, ఏదైనా ఇల్లు కొన్నారు, లేదా వస్తువు కొన్నారు, అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది? వాట్సాప్ డీపీలో, వాట్సాప్ స్టేటస్లో పెట్టాల్సిన అవసరం ఉంది చెప్పండి? దానివల్ల మీకు నష్టమే కానీ లాభం ఉండదు. మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు, దాన్ని కొన్ని వందల వేల మంది చూస్తూ ఉంటారు, అందరి కళ్ళు మంచిగా ఉండవు కదా. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల ఫోటోల్ని వాట్సాప్ డీపీల్లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. ఇది చాలా డేంజర్, ఇలా చేయవాకండి. ఈ రోజుల్లో ప్రతిదానికి సెల్ఫీ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే మీరు ఎంత ఎక్కువగా చూపించుకుంటారో, ఎంత ఎక్కువగా చూపించాలనుకుంటారో అంత ఎక్కువగా మీకు దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. చూపించుకోవడం అనేది మీరు ఎంత తగ్గిస్తే అంత బాగుపడతారు. ఈ రోజుల్లో షో ఆఫ్ అంటే ప్రదర్శన బుద్ధి చాలా ఎక్కువ అయిపోయింది. ఏడోది, అందాన్ని చూసి గర్వించడం. అంటే నీ యొక్క అందాన్ని చూసి గర్వపడడం, గర్వించడం, అందుచేత పొగిడించుకోవడం, పబ్లిక్గా నీ అందాన్ని చూపించుకోవడం. అల్లా అహంకారులను ఇష్టపడ్డు. అంటే నీ అందాన్ని ఎక్కువగా చూపించుకోవడం, నీ అందాన్ని ప్రజలకు చూపించాలనుకోవడం, నీ అందాన్ని ఎక్కువగా ప్రజల ముందు పొగిడించుకోవడం, ఇలాంటి పనులు చేయబాకండి. వీటి వల్ల కూడా దిష్టి తగిలే అవకాశం ఉంది. ఎనిమిదోది, చిన్నపిల్లలపై దిష్టి నుండి రక్షణ కోసం దువా చదవకపోవడం. చిన్నపిల్లలకి మనకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త వారు ఒక దువా తెలియజేశారు. ఆ దువా మనం రోజు చదువుకుంటూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ వారు తన మనవళ్ళైనటువంటి హసన్ మరియు హుస్సేన్ వారికి దిష్టి తగలకుండా
ప్రతిరోజు దువా చదివేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎక్కువగా చెడు దిష్టి తగులుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం మనం ప్రతిరోజు దువా చదవాలి. చిన్నపిల్లల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ దిష్టికి సంబంధించిన దువా చదవాలి. 9ది పెళ్ళిళ్ళు మరి ఫంక్షన్లో ఎక్కువగా ప్రదర్శించుకోవడం. మహిళలు మరియు చిన్నపిల్లలు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో అతి ఎక్కువగా అలంకరించుకొని ఎక్కువగా ప్రదర్శనాబుద్ధి చూపిస్తూ ఉంటారు. ఇలా చేయడం మీకు మంచిది కాదు, ఎందుకంటే చెడు దిష్టి తగిలే అవకాశం ఉంది. 10ది మితిమీరిన ప్రేమ చూపించడం. చాలా మితిమీరిన అతి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు, అతి ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. అందరి ముందు నా పిల్లోడే టాపు, నా పిల్లోడే బెస్ట్ అని చెప్పి అతి ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల చెడు దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. చాలా మంది పిల్లల్ని పొగుడుతూ ఉంటారు కానీ మాషాల్లా బారకల్లా అనరు. తప్పకుండా మీరు ఎప్పుడైనా ఎదుటివారు ఏదైనా మంచి విషయం నచ్చితే పిల్లల్ని పొగడాలనుకున్నా, పిల్లలు ఏదైనా నచ్చినా తప్పకుండా మాషాల్లా బారకల్లా అని వాళ్ళ కోసం బరకత్ కోసం దువా చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం షిర్క్ చేయకూడదు, బిదత్ పనులు చేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అల్లాతో వేడుకోవాలి, అల్లాను మాత్రమే ఆరాధించాలి. మనకి ఎప్పుడు అల్లా సహాయం అవసరం. మనకి అల్లా సహాయం ఉంటే మనల్ని ఎవరు నష్టపరచలేరు. అల్లా సహాయం కావాలంటే మనం ఎప్పుడు దువాలు చేసుకుంటూ ఉండాలి, అల్లా యొక్క శరణు వేడుకుంటూ ఉండాలి. ప్రవక్త వారు తెలియజేసిన ఉదయం సాయంత్రం దువాలు, కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు ఏ దువాలు ఉన్నాయో తప్పకుండా చదవాలి. అదేవిధంగా ప్రవక్త వంశం వారు ఏ విధంగా అయితే జీవితం గడిపారో ఆ విధంగా సున్నత్ పద్ధతిలో మనం కూడా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2188 ప్రవక్త వంశం వారు తెలియజేశారు, అల్ ఐను హక్కున్ అంటే దిష్టి అనేది వాస్తవం, దిష్టి ఉంది. చెడు దిష్టి అనేది మనిషిని సమాధి వరకు తీసుకెళ్తుంది. దిష్టి తగిలిందని, దిష్టి తగలకూడదని షిర్క్ పనులు చేయవాకండి. చాలామంది దిష్టి తగిలితే మిరపకాయలు ఉప్పుతో ఎర్ర నీళ్ళతో దిష్టి దిస్తూ ఉంటారు. ఇలా చేయడం ఇస్లాం ప్రకారం తప్పు. మరికొంతమంది చిన్నపిల్లలకి దిష్టి తగలకూడదని నల్ల చుక్క పెడుతుంటారు, కాటు చుక్క. ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇస్లాం ఏం చెప్తుందంటే దిష్టి తగిలితే కొన్ని దువాలు ఉన్నాయి. ఆయతుల్ కుర్సీ, సూర్య ఫాతిహా, సూర్య ఫలక్ మరియు సూర్య నాస్, అదేవిధంగా ప్రవక్త వారు చెప్పిన కొన్ని దువాలు, ఇవన్నీ ఉదయం సాయంత్రం చదువుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు దిష్టి తగలకూడదు అనుకుంటే ప్రవక్త వారు తమ మనవళ్ళైనటువంటి హసన్ మరియు హుస్సేన్ వారికి దువా చదివి ప్రతిరోజు ఊదేవారు. ఆ దువా చదువుకోండి. కాబట్టి చెడు దిష్టి అనేది చాలా డేంజర్, దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవాకండి, జాగ్రత్త వహించండి. నేను ఏదైతే కారణాలు చెప్పానో వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎప్పుడు అల్లా యొక్క శరణు, అల్లా యొక్క రక్షణలో ఉండండి. జంజం నీరు అనేది ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప అద్భుతం. ప్రవక్త వంశం తెలియజేశారు, జంజం నీరు అనేది మీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. మీ ఆరోగ్యం బాగుండాలని మీరు జంజం నీళ్ళు తాగితే మీకు తప్పకుండా ఇన్షాల్లా షిఫా లభిస్తుంది. జంజం నీరు అనేది ఒక మిరాకిల్, అద్భుతం. జంజం నీరు గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు. జంజం నీరు అనేది ఈ భూమి మీద అల్లా ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం, ఒక అద్భుతం. జంజం నీరులో మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి, పెద్ద పెద్ద రోగాలు ఉన్న వ్యక్తులకి ఈ జంజం నీరు ద్వారా స్వస్థత లభించింది. మీరు జంజం నీరు గురించి, జంజం నీరు యొక్క ఉపయోగాల గురించి నెట్లో సెర్చ్ చేయండి. ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో కేస్ స్టడీలు ఉన్నాయి. హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఒక్కసారి తప్పకుండా జంజం నీరు కూడా ట్రై చేయండి. మీ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూనే జంజం నీరు కూడా ప్రయత్నం చేయండి. అల్లా దేంట్లో షిఫా పెట్టాడో మనకు తెలియదు, ప్రయత్నం చేయడమే మన పని. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సౌదీ అంటే మక్కా నుండి స్వచ్ఛమైన జంజం నీరు మనకు అందుబాటులో ఉంది. మీకు కావాలంటే స్వచ్ఛమైన జంజం నీరు మీ ఇంటి వద్దకే పంపించబడును. ఎన్నెన్నో ప్రయత్నం చేస్తుంటారు, జంజం నీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ప్రవక్త మొహమ్మద్ వారు తెలియజేసిన తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. తల్బీనా అనేది ప్రవక్త మొహమ్మద్ వారి యొక్క సున్నత్. తల్బీనా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు సహీ బుఖారీ హదీస్లో. తల్బీనా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైతే మలబద్ధకం, అసిడిటీ, కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఇంకా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్, కాల్షియం, విటమిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగట్లేదో, పిల్లలు ఎవరైతే సరిగా తినటం లేదో, పిల్లల యొక్క అభివృద్ధికి, గ్రోత్ కోసం కూడా తల్బీనా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తల్బీనాలో ఊహించని లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది ఒక తినే ఆహారం లాంటిది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్. అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు, కానీ ప్రవక్త వారి యొక్క సున్నత అయినటువంటి తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, పురుషులైనా, స్త్రీలు ఎవరైనా తినొచ్చు. మీకు వ్యాధి ఉన్నా, వ్యాధి లేకపోయినా మీరు తల్బీనా తినొచ్చు. మీకు స్వచ్ఛమైన తల్బీనా, న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తల్బీనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.